మద్యం విక్రయం 4 గంటలే. సాయంత్రం 4-8 వరకే. స్థానిక మండల వాసులే టెండర్లు వేయాలే. ఎక్సైజ్ పాలతో సంబంధం లేదు. దశల వారీగా మద్య నిషేధమే లక్ష్యము. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సో, మునుగోడులో ఒక కొత్త రాజ్యాంగాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆ రాజ్యాంగం పేరు రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మద్యం పాలసీ వాళ్ళకు వర్తించదు. ఈ మద్యం పాలసీ ఏంది? ఈయన పెట్టిన మద్యం పాలసీ అంటే సాయంత్రం 4 గంటల నుంచెల్లి 8 గంటల వరకే అమ్మాలే. ఎందుకంటే మీ తాగుడు ఉదయం నుంచెల్లి మొదలైతే ఇక్కడ చెల్లదు. 4-8 వరకే అమ్మాలే. అప్పుడే తాగాలి. అది కూడా ఎక్కడ ఉండాలి ఈ వైన్ షాపులు? ఊరికి అవతలే ఉండాలి. ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. తాగేటోళ్ళు ఊర్ల అవతలనే తాగాలి. ఊళ్ళోకొచ్చి తాగడానికి లేదు. రోడ్ల మీద తిరగడానికి వీల్లేదు. సో, ఆ టెండర్లు వేసేవాళ్ళు ఎవరై ఉండాలి? రాష్ట్రంలో ఎవడో వస్తాను నేను టెండర్ వేస్తానంటే చెల్లదు. ఆ మండలానికి సంబంధించిన వాళ్ళే ఆ మండలంలో టెండర్లు వేయాలి. సో, ఇవి ఇప్పుడు కొత్త నిబంధనలు. మద్యం పాలసీ కొత్త నిబంధనలు మీకు తెలుసా? అంటే యెస్. ఇప్పుడు మునుగోడు ప్రజలు, మునుగోడు మద్యం వ్యాపారులు ఈ నిబంధనలు తెలుసుకోకపోతే మునిగిపోవడం గ్యారంటీ. మరి రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా? రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగాన్ని వాళ్ళ సోదరుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. దాన్ని సమర్థిస్తారా? రాజగోపాల్ రెడ్డి తనకు తాను రాజ్యాంగం రాసుకోవడం, ఇలాంటి నిబంధనలు పెట్టడం కరెక్టేనా? జనాలు చెప్పాలి.